నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఏంజిల్ నెంబర్స్ గురించి చాలామంది తెగ అడుగుతున్నారని, అంటే ఏది ఇండికేట్ చేస్తుంది, మా పేరులో కూడా ఏంజిల్ నెంబర్స్ కావాలి అనేటువంటి వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. అండ్ ముఖ్యంగా లాస్ట్ టైం మీరు చెప్పినటువంటి ఏంజిల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి మీ క్లయింట్స్ కూడా ఆ విధంగానే పెరుగుంటారు అనుకుంటున్నాను. ఆ ఏంజిల్ నెంబర్స్ ప్రకారం పెట్టుకుందాం అనుకుంటున్నాను. అండ్ వితౌట్ యాక్సిడెంట్స్ ఇవి ఇండికేట్ చేస్తే బాగుంటుంది, మా వెహికల్ నెంబర్ కూడా ఇదే ఉండాలనుకుంటున్నామని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తారు. మిమ్మల్ని కూడా అడిగినట్టున్నారు అదే చాలా మంది. అవునవును. అండ్ అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్, పిల్లల డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా ఏంజిల్ నెంబర్స్ అందులో ఉండాలని చాలామంది అనుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది అడుగుతున్నారండి ఏంజిల్ నెంబర్స్ 555-888. సో ఇవి ఏ విధంగా ఉంటాయండి? రెండు ఎక్సలెంట్ నెంబర్స్ నాన్న. అంటే ఒక్కొక్క ఏంజిల్ నెంబర్కి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు చెప్తాయి, కొన్ని కాపాడతాయి, కొన్ని డబ్బులు ఇస్తాయి. సో 555 ఏంజిల్ నెంబర్ ఏం చెప్తుందంటే మార్పు రాబోతుంది, ఆ మార్పుకి సిద్ధంగా, అంటే ఆ జరగబోయే మార్పు మనం యాక్సెప్ట్ చేయగలిగితే మనం డెవలప్ అవుతాం. అంటే వాతావరణ శాఖ ఫుల్ వాన పడుతుందంటే మనం ప్రిపేర్ అయ్యి రెయిన్ కోటు, గొడుగు, లేదా ఆ ఏరియాలో వర్షం పడే ఏరియాలో పోకుండా ఉండడం జాగ్రత్తలు. కొత్తగా వెళ్ళిపోతే తడిసిపోవడమో, హైదరాబాద్లో వర్షాలు వస్తాయి అంటే చూస్తున్నాం కదా, కొట్టుకోబోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ 555 అనేది మనకు జాగ్రత్త సూచన. దాన్ని మనం ఫాలో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో సువేగా అని ఒక లోనా కంపెనీ ఉండేది, ఒక పీరియడ్లో బాగా బిజినెస్ చేసింది. సో వాళ్ళకి 555 కనబడినప్పుడు ఆ లోనాలే వాళ్ళు చేంజెస్ చేసుకొని కొంచెం మాడిఫై చేసుకొని అమ్మితే సేల్స్ అవుతాయి. వాళ్ళు మాడిఫై చేయరు అనమాట. కొంతమంది మాడిఫై అయిన వాళ్ళు నంబర్ 1, దే షుడ్ యాక్సెప్ట్ ద చేంజ్ అండ్ గో ఫార్వర్డ్. సో 555 అంటే చేంజ్, మార్పు యాక్సెప్ట్ చేయండి, మార్పు రాబోతుంది. ఆ సువేగా వాళ్ళు ఏం చేశారంటే మేము మార్చాం మోడల్ ఇంతే అన్నారు, క్లోజ్ చేసేసుకున్నారు. లాస్ అయిపోయారు వాళ్ళు. అంటే కనీసం బ్యాంక్ లోన్ కట్టలేకున్న పరిస్థితి, ఆ కంపెనీ దివాలా. తర్వాత ఒక అదృష్టవంతుడు ఆ కంపెనీ కొనుక్కున్నాక ఆ సామాన్లు ఉంటాయి కదా, చెత్త అంటే ఇనుము సామాన్లు అమ్మితే, ఆయన కంపెనీకి కొనుక్కుంది 100 కోట్లు కొంటే, ఆ చెత్త సామాన్లు అమ్మితే 300 కోట్లు వచ్చింది ఆయనకి. అతను మన క్లయింట్. ఆ తర్వాత ఆయన తిరుపతికి ఎమ్మెల్యే అయ్యారు ఆయన. ఒకప్పుడు అతను చిన్న డ్రాయర్ అంటే ఇంత షార్ట్ వేసుకొని రిక్షా మీద నూనె అమ్ముకునేవారు ఆయన నెల్లూరు ఏరియాలో. దెన్ ఈ ఏంజిల్ నంబర్స్ బ్లెస్సింగ్స్ వల్ల, ఈ 55 వల్ల చేంజ్ యాక్సెప్ట్ చేశాడు, షాప్ పెట్టుకున్నాడు. షాప్ నుంచి సూపర్ మార్కెట్, పెట్రోల్ బంక్స్. నవ్ ఈస్ ఓనర్ ఆఫ్ 20 సినిమా హాల్స్, ఎక్స్ఎమ్మెల్యే, లాట్ ఆఫ్ మనీ, నేమ్, ఫేమ్. ఎవరైతే చేంజ్ యాక్సెప్ట్ చేస్తారో, అంటే ఎలా ఉంటుందంటే రిక్షాలు ఉండేవి నన్ను ఒకప్పుడు, రిక్షాలు కనబడుతున్నాయా? చాలా, నాకు తెలిసి రేరు, ఎక్కడో పల్లెటూరులో 1-2 ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం ఆటోసే. ఎవరైతే ఆటోలోకి వెళ్ళారో వాళ్ళకి బాడుగులు వస్తాయి, వెళ్తారు, కానీ రిక్షాలో ఎవరు ఈ కాలం తొక్కది, ఇక్కడ నుంచి ఆడిపోవడం కాదు. సో వాళ్ళు ఆ చేంజ్ యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తే దే కెన్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. నోకియా పడిపోవడం కారణం కూడా చేంజ్ యాక్సెప్ట్ చేయకే. సో వాళ్ళు ఏ మోడల్కి పోవాలో ఆ మోడల్కి వెళ్ళాలి, ఆ సిస్టమ్స్ పెట్టుకోవాలి, టెక్నాలజీ, కంప్యూటర్స్. గూగుల్కి వాళ్ళు వెళ్ళారు, మైక్రోసాఫ్ట్కి. సో ఆండ్రాయిడ్ పోయిన వాళ్ళందరూ క్లిక్ అయిపోయారు. సో చేంజ్ యాక్సెప్ట్ చేయాలి. సో సూచనలు ఇస్తుంటాయి నాన్న మనకు, మనం కనెక్ట్ అయితే. ఎవరైతే ఆ సూచనలు తీసుకొని ముందుకెళ్తారో దే ఆర్ సక్సెస్ఫుల్. సో టీవీఎస్ లోనా కొంచెం చేంజ్ అడిగింది, వాళ్ళు ధోనిని పెట్టి యాడ్లు ఇచ్చారు, టీవీఎస్ బైక్లు 150cc అవి ఇవి పెట్టి, మళ్ళా కోటీశ్వరులు. దే ఆర్ మింటింగ్ మనీ. సో ఎవరైతే చేంజ్ యాక్సెప్ట్ 555 అంటే 555 అంటే పంచభూతాలు దీవెనలు. సో ఎవరికైనా సరే పంచభూతాలు దీవెనలు ఉంటే ఎలా ఉంటారంటే దే విల్ యాక్సెప్ట్ ద చేంజ్, అడ్జస్ట్ అయిపోతారు. ఇలా మార్పు కావాలి, మనం ఇలా చేద్దాం. ఇప్పుడు పాత బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, ఇలా పొడువుగా కట్టేవాళ్ళు. ఇప్పుడు అపార్ట్మెంట్స్, యాక్సెప్ట్ ద చేంజ్. సో అపార్ట్మెంట్స్ కట్టేవాళ్ళు కోటీశ్వర్లు, ఇప్పుడు బిల్డర్స్. 555లో మనం చేంజ్ యాక్సెప్ట్ చేయాలి, ముందుకు వెళ్ళాలి. 555 కుడితే 6 వస్తుంది. 6 అంటే శుక్రుడు అష్ట ఐశ్వర్యాన్ని ఇస్తాడు. పర్టికులర్గా 2022లో 555 వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు 555 కనబడుతుందన్న. నాకు ఆల్మోస్ట్ ఒక 3 months నుంచి ఏంజిల్ నంబర్స్ గురించి డైలీ ఒక 100 to 200 వాట్సాప్లు వస్తున్నాయి నా పర్సనల్ వాట్సాప్ నంబర్స్కి. మీరు చెప్పింది కరెక్ట్ అన్న, నేను చేంజ్ యాక్సెప్ట్ చేయలేదు, 555 డౌన్ అయ్యాను. సో నవ్వు కనెక్ట్ అయినాక ఇప్పుడు ప్రతి ఒక్కరు కనబడుతుంటాయి. సో అది ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూనే ఉంటుంది. అది నేమ్ కరెక్షన్ చేయించుకొని నేమ్లో ఉన్నా కూడా అది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటుంది. అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు మనం అప్డేట్ అవ్వాలి, అదే ఆ నెంబర్ మనల్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది. 100%.
అప్డేట్ అది చేస్తుంది, మనకు చెప్తుంది, ఫాలో అవ్వాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు మనకు చెప్తారు, నాన్న అట్లా చేయదు నాన్న, ఇట్లా ఉండదు నాన్న, ఇట్లా చేయంటారు. మనం వింటే పెద్దవాళ్ళ మాటలు, వాళ్ళు ఏం తెలుసు మనకు. పెద్దవాళ్ళు కూడా మనకు అమ్మ నాన్న కూడా దేవతలే. యాక్సెప్ట్ చేసి వాళ్ళ మాటలు ఫాలో అయినందుకు సక్సెస్. సో ఈ 555 వాళ్ళకి ఒక పర్చేసుకుంటే ఎమిరాల్డ్ వాళ్ళకి ఇంకా స్టార్డమ్ అనేది ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. సో వాళ్ళు ఎక్కువ బ్లూ కలర్, క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బట్టలు వేసుకోవాలి. సో 555 వాళ్ళు 6 వాళ్ళతో ఫ్రెండ్షిప్ బాగా చేస్తే మ్యూచువల్ గ్రోత్ ఉంటుంది. పర్టికులర్గా 2022లో 555 మనీ ప్రింటింగ్ అంటామా, ఆర్బీఐలో అట్లా ఉంటుంది వాళ్ళ లైఫ్. డబ్బులు ఇలా వచ్చేస్తుంటాయి అండ్ వాళ్ళు అన్నిటికీ రెడీ అవుతుంటారు. ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి 555 వాళ్ళకి సిగ్నల్స్ ఇస్తుంటుంది. వెహికల్ యాక్సిడెంట్స్ ఉండవు, సేఫ్ జర్నీ ఉంటుంది, మంచి గ్రోత్ ఉంటుంది. ఒక పచ్చ వేసుకోండి, ఎక్కువ క్రీమ్, బ్లూ, గ్రీన్ బట్టలు వేసుకోండి. వీళ్ళకి ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలో 555 నేర్పిస్తుంటుంది. సో అసలు చాలామందికి ఏంజల్ నంబర్స్ పెద్దవాళ్ళకి బాగా తెలుసు సార్, హూ ఆర్ మల్టీ మిలియనర్స్. నేను ఒక 20 years బ్యాక్ తిరుపతిలో ఉన్నప్పుడు చెన్నై నుంచి ఒక ఆయన వచ్చారు, చాలా పెద్ద ఆయన బ్రాహ్మణ్ ఆయన, అంటే హోటల్స్ అంత రియల్ ఎస్టేట్ పెద్ద బిజినెస్లు చేసేవారు ఆయన చెప్పేవారు, నాకు ఎప్పుడు 888 నెంబర్ కనబడుతుంది, 888 కనబడుతుంది, కనబడిన వెంటనే నేను ఇంకో హోటల్ కొనేస్తుంటాను. అంటే డబ్బులు బాగున్నాయి, బట్ అక్కడ అమ్మే హోటల్ పోటీ హోటల్, వీళ్ళకి ఒక హోటల్ పోటీ ఉన్నదనమాట. ఆ హోటల్ వల్ల వీళ్ళకి కొంచెం ఇన్కమ్ తగ్గేదంట. అతని కొడుకు యుఎస్లో ఉండి ఈ నడిపే ఆయన వాళ్ళ ఫాదర్ని, నువ్వు వచ్చేయి ఈయనకి 888 కనబడినప్పుడు వాళ్ళ ఫాదర్ని వాళ్ళ కొడుకు ఫోర్స్ చేసి తీసుకెళ్ళిపోవడం. ఇద్దరికి చాలా ఏళ్ళగా బిజినెస్లో ఎనిమిటీ ఉంది. అతను వచ్చి చాలా ఏళ్ళగా మనం బిజినెస్ పరంగా వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్రెండ్సే, తెలిసిన వాళ్ళే. బిజినెస్లో ఏమంటే డామినేట్ చేయాలని ఉంటుంది కదా, మనం నెంబర్ 1గా ఉండాలి. క్రికెట్ టీమ్స్ ఉన్నాయి ఐపీఎల్లో, ఫ్రెండ్సే ధోని కానీ వీళ్ళందరూ కానీ, బట్ పోటీ పడతారు. సో వెళ్ళేటప్పుడు ఏం చేశాడు, ఇతనికే తక్కువ అమ్మేసి వెళ్ళిపోయాడు ఆయన. సో ఆ హోటల్లో కొడుకుని పెట్టేశాడు, ఈ హోటల్లో ఈయన రేట్లు పెంచుకుంటా పోయారు, ఇన్కమ్ 3 ఇంతలు 4 ఇంతలు. ఆయన చెప్తాడు, సార్ ఈ ఏంజల్ నంబర్స్ నన్ను బ్లెస్ చేశాయి, ఈరోజు నాకు సుమారుగా చెన్నైలో 10 హోటల్స్, లాడ్జులు, పట్టిందల్లా బంగారం, కొడుకులు బాగా సెటిల్ అయ్యారు. సో ఏంజల్ నంబర్స్ బ్లెస్సింగ్స్ అవసరం. పేర్లోనే ఉండాలి నన్ను, అది డేట్ ఆఫ్ బర్త్ కొంతమందికి ఏంజల్ నంబర్స్ ఉంటాయి, కొంతమందికి పేరులో పెట్టాలి, అప్పుడు వాళ్ళకి ఆ క్వాలిటీస్ ఎంటర్ అవుతాయి. సో 5 నెంబర్ అనేది పంచభూతాల దీవెన. 5 లెటర్స్లో పేరున్న, ఇప్పుడు 5లో పియర్స్, పాండ్స్, లిరిలు, మాజా హిట్ కంపెనీస్. 555 అంటే ఊహించుకోండి ఎంత హిట్ కంపెనీస్, పెద్ద నడుపుతారు, అంటే మల్టీ మిలియనియర్స్, పెద్ద ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు 555 బ్లెస్సింగ్స్లో ఉంటారు. సో ఇవి ఫోన్ నెంబర్లో కానీ సెల్ ఫోన్లో కానీ మన కారు ముందు పోయే నెంబర్ కనబడినా కూడా ఇట్ ఇండికేట్స్ ప్రిపేర్ ఫర్ ద చేంజ్. ఓకే, 888 కనిపిస్తే మాత్రం ఎక్కువగా 888 ఇస్ ఫర్ మనీ, డబ్బులు వస్తున్నాయి, బీ రెడీ ఫర్ ద, ఇట్స్ ద బెస్ట్ నెంబర్ 888. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఇచ్చేది 888. చాలామందికి ఏమంటే 8 అంటే శని కదా, శని డబ్బులు ఎట్టిస్తుంది అనుకుంటారు. శనీశ్వరుడు దీవించినప్పుడు అట్లా ఇట్లా దీవించడు. సో 8 ఇస్ ఫర్ స్పెషల్ ఏంజల్ నంబర్. 888 కుడితే మళ్ళీ 6 వస్తుంది, 24/6 శుక్రుడు. సో ఈ శని అనేది ఉత్త శని కాదు, తెలివి. 8 అంటే తెలివి, పట్టుదల. ఈ 8 వాళ్ళకి కొంచెం సక్సెస్ లేట్గా రావచ్చు, కానీ సక్సెస్ భారీగా వస్తుంది. అంటే పేరు బాగుంటే ఆ సక్సెస్ కూడా అర్లీగా వచ్చేస్తుంది. 8 వాళ్ళకి మామూలుగా 25 సెటిల్ అయ్యే వాళ్ళు మామూలుగా అయితే 8 వాళ్ళు 32 సెటిల్ అవుతారు. బట్ ఈ 888 కనబడిన వాళ్ళకి అది రివర్స్ అయిపోతుంది. ఫాస్ట్ సక్సెస్, ఫాస్ట్ గ్రోత్, అబండెన్స్ ఆఫ్ మనీ అనేది ఎక్కడా ఉండదు. ఈ 888 వాడికి అబండెన్స్ ఆఫ్ మనీ, గ్రోత్, అండ్ వీళ్ళకి విపరీత తెలివి కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి తెలుసు వీళ్ళకి. ఒక 8లో పుట్టిన వాళ్ళు సేమ్లు అయిపోతున్నారు నాన్న. 8 రాజశేఖర రెడ్డి గారు 8th జూలై, కేసీఆర్ గారు 17/8, నరేంద్ర మోడీ గారు ఛాయవాలా టు PM. అసలు ఆ గ్రాఫే ఊహించుకోలేదు, మైండ్ బ్లాక్ అయిపోతుంది. 17th సెప్టెంబర్ ఆయన. సో నరేంద్రలో 8 లెటర్స్, ఆయన పుట్టింది 8, అలా ఉంటాయి. పుట్టింది 8, పేరులో 8 లెటర్స్, సంఖ్యాబలం 8, అది 888 పవర్ ఉంటుంది అన్నమాట. PM ఆఫ్ ఇండియా 2 సార్లు, 5 సార్లు గుజరాత్ సీఎం అంటే అసలు ఊహించుకుంటేనే ఆ గ్రాఫ్ అనేది అన్బిలీవబుల్. MGR కర్ణాటకలో బతకలేక చెన్నైకి వచ్చాడు, ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన 17th జనవరి, సిఎన్ అనాథరై 17th మార్చ్. 8 పుట్టినే ఎక్స్ట్రాడినరీ. ఒక 8 వస్తే PM అయిపోతున్నారంటే 3 8లు అంటే ఇంకా దేవుడితో సమానం. ఆ 8 బ్లెస్సింగ్స్. 888 మాత్రం ఇండికేట్స్ మనీ, అబండెన్స్ ఆఫ్ మనీ, ప్లెంటీ.
వాళ్ళు కోటీశ్వరం చెప్పాలా, వందల వేల అంటామా, నోట్లో కూడా రాదు, అంత గ్రోత్ ఉంటుంది. ఆ నంబర్ని నమ్మాలి నాన్న, అంతే. చాలామంది అంటే ఒక 8 పెడితే పేర్లు భయపడ, సార్ 8 పెట్టేశారు. అమెరికా నంబర్ 17 నాన్న, అమెరికా నంబర్ 8. ప్రపంచంలో నీకు జాబ్ ఇస్తాను, నువ్వు వెళ్ళాలా వేరే దేశం అంటే అమెరికానే, చైనానో, పాకిస్తానో, ఆఫ్ఘనిస్తానో, తుర్కిస్తానో ఎవరు ఇష్టపడరు, దండం పెడతారు, నైనా నాకు వద్దు, ఇండియాలో చాలా అంటారు. అమెరికాకి ఇష్టపడతారు. సో అమెరికా నంబర్ ఈజ్ 17-8. రామోజీరావు గారు 26-8, చిరంజీవి 35-8, సో రోసయ్య గారు 35-8. ఎంత స్టార్ నంబర్, ఒక్క 8 స్టార్లు అయిపోతున్నారు. 888 ఉందంటే దేవుడు దీవెనలు. వీళ్ళు ఒక నీలం వేసుకొని, ఒక పచ్చ వేసుకొని, ఎక్కువ బ్లాక్ కలర్, వైట్ కలర్, బ్లూ కలర్ తిరిగే లేదు ఇంకా. అంటే ఎంత మంచి కారణం, మంచి డ్రైవర్ని పెట్టుకోవాలి. ఇంత మంచి బ్లెస్సింగ్స్ ఉన్న వాళ్ళు పేరు బాగాలేకపోతే దే ఆర్ మిస్యూజింగ్, అంటే వచ్చే అదృష్టాన్ని తీసుకోలేరు. అంటే వర్షం పడుతుంది నాన్న, చెయ్యిలా పెడితే నీళ్ళు పడతాయి, తిప్పించి పెడితే రావు. దేవుడు ఇవ్వలేదంగా, దేవుడు ఇస్తున్నాడు, కనెక్ట్ అవ్వాలి. ఓకే, మీరు చెప్పినట్లు కొన్ని స్టోన్స్ చెప్పారు కదా, బయట ఇప్పుడు కొంతమంది దగ్గర మార్కెట్లో రకరకాలే దొరుకుతూ ఉన్నాయి కదా. అవును నాన్న. సో మీరు మీ దగ్గరకు వస్తే సజెస్ట్ చేస్తారా? 100% ప్యూర్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఇంట్రెస్టెడ్ చాలా మంది ఉంటారు. అండ్ కొంతమంది అకార్డింగ్ టు సైంటిఫిక్ నాలెడ్జ్ కూడా చూసుకున్నా యాక్చువల్గా చేస్తున్నామంటే నాన్న, స్టోన్స్ మనమే తెప్పించి 108 days తిరుపతి కాలాస్ దగ్గర మనకు ఒక ఎస్టేట్ ఉంది, 5 acres ఎస్టేట్ ఉంది. అక్కడ పూజలో పెడతాము. వీలైనంత వరకు స్టోన్స్ ఆర్ ఇట్స్ ఫర్ అన్ని రిలీజన్స్. అంటే నేను తయారు చేసేది ఎలా ఉంటుందంటే, పూజలో పెట్టి వి మేక్ దమ్ స్ట్రాంగ్. అంటే స్టోన్ని మనము ఎవరంటే వాళ్ళు ముట్టుకొని ఇవ్వడం ద్వారా ఆ ఇచ్చే వ్యక్తి నెగిటివ్లో ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు నెగిటివ్లోకి వెళ్ళిపోతాడు. సో మేము ఆ స్టోన్స్ని 108 days పూజలో పెట్టినప్పుడు ఎవరు తాకినా నెగిటివ్ ఎంటర్ కాదు దాంట్లోకి. ఇప్పుడు నేను ఒక స్టోన్ వేసుకున్నాను, అన్న గుడ్ మార్నింగ్ షేక్ హ్యాండ్ ఇచ్చావు, నెగిటివ్ పర్సన్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఈ బాడీలో నెగిటివ్ ఎంటర్ అవుతుంది. 7 సినిమా చూసినప్పుడు ఆ 3 గంటల బాడీలో నెగిటివ్ వచ్చినట్టు ఈ స్టోన్స్ 108 days పూజలో పెడతాం. చాలా ఖర్చు అవుతుంది దానికి. అప్పుడు ఏమవుతుంది, ఆ స్టోన్కి ఎవరు తాకినా నెగిటివ్ తీసుకోలేని కెపాసిటీ, మనకు కాపాడే కెపాసిటీ వచ్చేస్తుంది. దిస్ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ లాస్ట్ 20 years. అమ్మ జమాలిస్ట్, సో అమ్మ అన్ని టెస్ట్ చేసి జాగ్రత్త తీసుకొని నాకు హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఇది మన క్లయింట్స్కి మనం పంపించడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఎవరైతే మన క్లయింట్స్ మన దగ్గర స్టోన్స్ తీసుకుంటున్నారో దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే బయట మార్కెట్లో 90% డూప్లికేట్ స్టోన్స్, డెన్సిటీ, హార్డ్నెస్ ఉంటాయి. మన స్టోన్స్ 8, 8.5, 9 ఉంటాయి. 10 డైమండ్కి ఉంటుంది హార్డ్నెస్. బయట 2, 3, 4 ఇచ్చేస్తారు, దానివల్ల యూజ్ లేదు. ఇప్పుడు మనము బెస్ట్ స్టోన్ తీసుకుంటే దాని గ్రావిటీ, డెన్సిటీ, హార్డ్నెస్ బాగున్నప్పుడు రిజల్ట్ ఫాస్ట్గా వస్తుంది. పూజలో పెట్టిన స్టోన్ 108 days ఎవరు భరించలేరు. మనకేమంటే 2 పవిత్ర పుణ్య తిరుపతి కాలేజ్ దగ్గర మన ఆఫీస్ ఉంది, అక్కడ ఇదే పని. నేను ఎవరైనా స్టోన్ అడిగితే కూడా తిరుపతిని తెప్పిస్తా స్టోన్ వాళ్ళకి. ఇట్ కమ్స్ ఫ్రమ్ తిరుపతి. సో దే ఆర్ సీక్రెట్ స్టోన్స్, ఫాస్ట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఎంతమంది పేరు పెట్టుకొని మనము కరెక్షన్ చేసుకొని లక్కీ స్టోన్ వేసుకోలేకపోతే మ్యాచింగ్ ఉండదు, కొంచెం పవర్ తగ్గుతుంది. ఆ స్టోన్ వల్ల ఇప్పుడు నేను లక్కీ పర్సన్నే, ఫ్లైట్ ఎక్కితే తిరుపతిలో గంటలు వెళ్ళిపోతా, కార్ అయితే 11 hours పడుతుంది, నడుచుకొని పోవాలంటే నాకు 30 రోజులు పట్టచ్చు, పోకపోలేకపోవచ్చు. సో స్టోన్ వల్ల మన పవర్ 100 రెట్లు పెరుగుతుంది నాన్న. సో నేమ్ కరెక్షన్తో పాటు స్టోన్స్ కూడా 100%. గ్రేట్ అండి, పూజలో పెట్టి మరీ ఇవ్వటం విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది నేమ్ కరెక్షన్స్ కోసం అని చెప్పేసి 888 లేదా 555 అటువంటివి ఎక్కువగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి కొంతమంది 555 కావాలనుకుంటారు. అబండెన్స్ ఆఫ్ మనీ కావాలి అనుకున్నప్పుడు, లక్ అటువంటివి కావాలనుకున్నప్పుడు 888 కావాలనుకుంటారు. ఆ నెంబరు సెల్ ఫోన్లో కానీ లేదంటే చాలామందికి వెహికల్స్ ఉంటాయి, వాటిలో కానీ ప్లేట్ నెంబర్స్ కానీ పెట్టుకోవాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి మీరు నేమ్ కరెక్షన్ ఏ విధంగా ఇస్తారు, ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటారు? సో ఫస్ట్ థింగ్ ఏమంటే, మనము ఈ కరోనా పాండమిక్ పీరియడ్లో వాళ్ళ పేర్లో అసలు కరెక్షన్ అవసరం ఉందా లేదా మనం వాట్సాప్ ద్వారా వాళ్ళకి ఒక వాయిస్ ఇస్తాం. వీళ్ళు ఏం చేయాలంటే, క్లయింట్స్ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను 2 వాట్సాప్ నెంబర్స్ ఇస్తాను. దానికి పెట్టడం ద్వారా కరెక్షన్ అవసరమా లేదా, అవసరం లేదు, యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్, ఆల్రెడీ వాళ్ళకి ఏంజల్ నెంబర్ బ్లెస్సింగ్ స్టార్ట్ అయిపోయినట్టే. కరెక్షన్ అవసరం ఉంది, చాలా రాంగ్ నెంబర్స్ ఉన్న వాళ్ళకి నేను ఒక వాయిస్ ఇస్తాను, మీ పేరులో రాంగ్ నెంబర్స్ ఉన్నాయి, వెంటనే కరెక్షన్ చేసుకోండి. సో మన ఆఫీస్ నెంబర్స్ ఏ నెంబర్స్ చేసి కాల్ చేసినా వాళ్ళు ఎన్రోల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కరెక్షన్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు మాత్రం 5 years లోపల పిల్లలకు మాత్రం వీళ్ళు వాట్సాప్ పెట్టద్దని చాలామంది, పాప 19లో పుట్టింది, ఈ పేరు పెట్టాము, ఈ పేరు మారాట్. సో న్యూబోర్న్ బేబీస్ డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే మనం ఒక పేరు అనుకొని ఇంకో పేరు అనుకొని ముద్దు పేరు పెట్టుకొని వాళ్ళకి నెగిటివ్ ఇవ్వకూడదు.
పుట్టుకే వాళ్ళ ఆస్తి. ఆ ఆస్తికి తగ్గట్టు మంచి పేరు నేనే ఇస్తాను. వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని అప్రోచ్ అయితే ఐ విల్ గివ్ ద బెస్ట్ నేమ్ ఫర్ దేర్ డేట్ ఆఫ్ బర్త్, అడ్డంకులు లేకుండా. అంటే నేను పెట్టే పేరు వల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్ బాగుండాలి, ఆయుష్ బాగుండాలి, పెద్దలతో బిహేవియర్ బాగుండాలి, అంటే అంటారు అన్నీ బాగుంటాయి. 4 పిల్లర్స్: హెల్త్, వెల్త్, రిలేషన్ విత్ లాంగ్ లైఫ్ స్పాన్. ఇవి పెట్టించే డ్యూటీ నాది. నాన్నగారి దగ్గర 20 ఏళ్ళు నేర్చుకొని, సో ఆల్మోస్ట్ 20 ఇయర్స్గా కొన్ని లక్షల మందికి గైడెన్స్ ఇచ్చాను. అందరూ బాగున్నారు. పేరే మంత్రం, మంత్రం దైవబలం. గుడ్. కాంటాక్ట్ నెంబర్స్ 2 నంబర్స్ ఇస్తాను. క్లియర్గా ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. 9966000317, 9966000317 ఫస్ట్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199 సెకండ్ వాట్సాప్ నంబర్స్. ఈ 2వ వాట్సాప్ పెట్టి మీరు ప్రాబ్లమ్స్ పెట్టద్దండి. ఒక్కొక్కరు ఒక పేజీ పెట్టేస్తున్నారు, మాకేం ఉండదు. మీకు మా కాన్ఫిడెన్స్ గెలుచుకోవడానికే ఇవన్నీ చేస్తుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఇస్ వండర్ఫుల్, ఇట్స్ లైక్ ఓషన్. ప్రతి సమస్యకి పరిష్కారం న్యూమరాలజీ ద్వారా లభిస్తుంది. కాబట్టి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే సమస్య నేనే చెప్తాను. దెన్ యూ నో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనమాట. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రస్తుతం ఉండే పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి సో ప్రాసెస్ ఏదైతే ఉందో దాంతో మీరు ఎన్రోల్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకోండి. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టేటువంటి విషయంలో మీరు కనుక డైరెక్ట్ అప్రోచ్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు మెసేజ్ పెట్టి ఏ నేమ్ అయితే బాగుంటుంది, అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఎటువంటి నేమ్ సజెస్ట్ చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారితో డైరెక్ట్ అపాయింట్మెంట్ త్రూ కనుక్కోవచ్చు, తెలుసుకోవచ్చు. అండ్ దాంతోపాటు కొంతమందికి బిజినెస్ విషయాల్లో కనుక చూసుకుంటే బిజినెస్ డెవలప్ అవ్వడానికి ఎటువంటి చేంజెస్ అకార్డింగ్ టు న్యూమరాలజీ ఎటువంటి చేంజెస్ చేస్తే బాగుంటుంది, కంపెనీ లోగో కానీ, వెబ్సైట్ కానీ, యాప్స్ కానీ, లేదంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక చూసుకుంటే ఇంకా ఈ ఏంజిల్ నెంబర్స్ విషయంలో కూడా ఏ విధంగా ఉంటే మనకి బెటర్ రిజల్ట్ ఉంటుంది అనేటువంటి విషయం కనుక మీరు తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ముఖ్యంగా నేమ్ కరెక్షన్ ఎప్పటికైనా సరే మా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు నేమ్ కరెక్షన్ త్రూ అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సెండ్ చేయొచ్చు. త్రూ వాట్సాప్ మీరు డీటెయిల్స్ సెండ్ చేసి ఎన్రోల్ చేసుకుంటే అపాయింట్మెంట్ని దాని త్రూ మీకు నేమ్ కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు వెంటనే అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సెండ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.